హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. మన గోదావరి రెసిపీస్లో ఈరోజు మనం చేయబోతున్నాం పీతల పులుసు. పీతల పులుసుకి కావలసినవి 1 కేజీ పీతలు తీసుకున్నానండి, 5 వంకాయలు తీసుకున్నాను, 7-8 పచ్చిమిర్చి, తాలింపుకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని వంకాయలు వేయాలండి. వంకాయలు దోరగా వేగించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలండి. ఈ కలర్ రావాలి. వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో ముందుగా తీసి పెట్టుకున్న తాలింపులు వేయాలండి. తాలింపు వేసి బాగా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి వేయాలండి. రెండు వేసి కొద్దిగా వేగించుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేయాలండి. అది కూడా కలిపి వేగించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం 2 స్పూన్లు, కొంచెం పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, ఇంట్లో చేసుకున్నదండి ధనియాల పొడి, అర స్పూన్ మసాలా పొడి కూడా వేయాలండి. అది కూడా నేను ఇంట్లో చేసుకున్నదే. ఇంకొకసారి మసాలా వీడియో పెడతానండి, మసాలా పౌడర్ ఎలా చేయాలో. మసాలా పొడి 1/2 స్పూన్ వేయాలండి. అన్నీ కలిపి బాగా వేగించుకోవాలి. నూనె ఇలా పైకి తేలాలండి. తర్వాత పీతలు వేయాలి. అన్నీ కలుపుకోవాలండి. మసాలా పీతలకు పట్టే వరకు కలుపుకోవాలి. బాగా కలిపాక అందులోనే వంకాయలు కూడా వేయాలండి. ఇందాక మనం వేగించి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి కూడా వేసి ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు పోయాలండి. చింతపండు పులుసు వేసిన తర్వాత కలిపి ఉడికించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలండి. ఉడికిన తర్వాత ఆఖరిలో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలండి. ఈసారి పీతల పులుసు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.